అందుకని చూడండి, సామెత కీర్తన గ్రంథంలో మాట ఉంది, చూద్దాం చూడండి. 119వ కీర్తనలో 119వ కీర్తన 67వ వచనం. చాలు. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకొనుచున్నాను. ఇప్పుడు చూడండి, జనరల్గా ఇది పై పెన్స్ అయితే మనకు ఎలా అర్థమవుతుందంటే, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచాను కాబట్టి అన్ని బాగున్నప్పుడు నేను దారి తప్పాను, ఇప్పుడు శ్రమ కలిగక నీ త్రోవలో నేను నడుచుకుంటాను. బేసిక్గా చాలా మంది అనుకుంటారు. కాబట్టి దేవుడు శ్రమలు వాడుకొని మన సరైన మార్గంలో పెడతాడని అంటారు. దాని మీనింగ్ యాక్చువల్గా అది కాదు. జాగ్రత్త గమనించండి. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని. ఇప్పుడు ఏది ముందు జరిగింది చెప్పండి? శ్రమ ముందు వచ్చిందా, త్రోవ తప్పడం ముందు జరిగిందా? మీరు బైబిల్లో చూడండి ఒకసారి. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఏది ముందు జరిగింది? త్రోవ విడడం ముందు జరిగింది. త్రోవ విడిచాడు కాబట్టి శ్రమ వచ్చింది. కానీ చవితి ఎలా ఉంటుందంటే, ఇంతకుముందు మార్గం తప్పాడు కాబట్టి ఇప్పుడు శ్రమ రావడం వల్ల మార్గంలోకి వచ్చాడు అన్నట్టుగా అనిపిస్తుంది ఆ వచనం చదివితే. కానీ ఆ వచనం మీనింగ్ యాక్చువల్ అది కాదు. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని అంటే ముందే జరిగింది, అంటే ముందు నేను త్రోవ తప్పాను. ఇప్పుడు శ్రమ వచ్చింది కాబట్టి ఇప్పటికైనా దేవుని యొక్క మార్గాన్ని తెలుసు. ఇప్పుడు అన్నాడు చూడండి, ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకొనుచున్నాను అని. యాక్చువల్ చూడండి, నిజంగా దేవుడు నడిపించేది ఏం తెలుసా? హెబ్రీ పత్రికలో మనం చూస్తాం, ఆత్మలకు తండ్రి అయినటువంటి దేవుడు మన ఆత్మలకు తండ్రి. ఆయన ఏం చేస్తాడు తెలుసా? దీని నేను ఎప్పుడైనా సండే చెప్తాను నేను దాని గురించి. ఆత్మలకు తండ్రి అయినటువంటి దేవుడు మనం నడిపించే విధానం ఏం తెలుసా? ఆయన ఆత్మ కాబట్టి వాక్యం ద్వారా నీ ఆత్మ ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. కానీ ఒక్కోసారి అంటే మన ఆత్మ ఎంత మొండిబారిపోతుందంటే, దేవుడు మాట్లాడే ఒక్కోసారి మన హృదయంలోనికి వెళ్ళో. అప్పుడు ఏమవుతుంది తెలుసా? చక్కగా వాక్యంతో నడిపించే ప్రయత్నం చేసినప్పుడు నీకు అర్థం కానప్పుడు దేవుడు ఒక్కోసారి కొంచెం రాడికల్గా, కొంచెం డ్రాస్టిక్గా నీకు ఒకవేళ ఇబ్బంది కలిగించినా సరే, అట్లీస్ట్ నీ మైండ్, నీ అటెన్షన్ దేవుడు పొందడానికి ఏదో కొంచెం కఠినంగా అయినా సరే దేవుడు ఒక్కోసారి చేస్తాడు. సో గమనించండి, అందుకే అంటాను, నిజం దేవుడు మనం ఎలాగైనా తన మార్గంలో పెట్టే ప్రయత్నం చేస్తాడు. ఆయన రాజ్యం శాశ్వత రాజ్యం అంటే చివరికి ఆయన అనుకున్న దేవుడు జరిగించిన దేవుడు ఇష్టపడుతున్నాడు. మనం ఏం చేస్తాం, ఒక్కోసారి మన ఇష్టానుసారంగా వెళ్ళిపోతుంటాం మనం. కానీ దేవుడు ఏం చేస్తాడంటే, మార్గం తప్పిపోతున్నప్పుడు వాక్యం ద్వారా చక్కగా తన మార్గంలో పెట్టే ప్రయత్నం చేస్తాడు. కానీ మనం వాక్యాన్ని వింటాం, మార్చుకోం. వాక్యాన్ని వింటాం, మార్చుకోం. కాబట్టి దేవుడు నువ్వు ఏ మార్గంలో అయితే తీసుకొచ్చి పట్టాలని చూస్తున్నాడు, నువ్వు మార్చుకోలేదు కాబట్టి ఆ మార్గంలో నువ్వు రావు. దేవుడు కొంతకాలం చూస్తాడు, తర్వాత అప్పుడు బహుశా ఇలాంటిది ఏదో వస్తుంది. ఒక్కోసారి ఇంకా నువ్వు అసలు వినకపోతే బహుశా శ్రమలే. కనీసం అప్పుడైనా సరే నువ్వు దేవుని కేకలు వేసినప్పుడు దేవుని మొరపెట్టాడు, దేవుడు అప్పుడైనా సరే నేను సరైన మార్గంలో పెట్టడానికి దేవుడు ప్రయత్నం చేస్తాడు. దేవుడు పనిచేసే విధానం అది. దేవుడు ప్రతిసారి మనల్ని కొట్టి చేయడు. శరీరానుసారమైన తండ్రి ఫిజికల్గా మనల్ని పని చేసి సరైన మార్గంలో పెడతాడు. మన ఆత్మలకు తండ్రి మన ఆత్మలు హెచ్చరించి వాక్యం ద్వారా మన హృదయాన్ని ఒప్పింపచేసి తన మార్గంలో పెట్టే ప్రయత్నం చేస్తాడు. అయినా సరే ఈ వాక్యం కనుక మన హృదయంలో చొచ్చుకెళ్తుంది అనుకోండి, రాతి నేల లాంటి హృదయం మారిపోయింది అనుకోండి, నీకు వాక్యం పనిరాదు. అప్పుడు దేవుడు బహుశా ఎలాంటి పరిస్థితులు తీసుకొని వస్తాడు. ఇక్కడ కూడా నెబుకద్నెజరుకి అదే చేశాడు దేవుడు. ఆయన మామూలుగా వినే పరిస్థితులు లేడు కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు, దర్శనాన్ని చూపించాడు. చదువుకుందాం చూడండి.
చాలు. ఇక్కడ చూడండి 7వ వచనం నుంచి మనం చూస్తే, తన ఆస్థానంలో పనిచేసేటువంటి సెగున గాండ్రని గారడి విద్య వాళ్ళని పిలిచాడు ఆల్రెడీ. ఇక్కడ వాళ్ళెవరో కూడా చెప్పలేకపోయారని ఇక్కడ మనం చూస్తున్నాం. ఆ తర్వాత చివరిలో బెల్తెషాజరు దానియేలుని పిలిచాడు. దానియేలు వచ్చినప్పుడు దానియేలుతో అంటున్నాడు, నిజంగా మీ దేవుడు నిజంగా చూడాడు అంటున్నాడు, పరిశుద్ధ దేవతల ఆత్మ నీ యందు ఉన్నదనియు ఏ మర్మము నిన్ను కలత పెట్టదనియు నేను ఎరుగుదును. సో ఫస్ట్ నిజంగా ఆయన దానియేలు దగ్గర రావచ్చు, కానీ ఫస్ట్ ఆయన దాని దగ్గర రాలేదు. ఫస్ట్ ఆయన దానియేలు పిలిపించుకోలేదు, ఫస్ట్ వేరే వాళ్ళని పిలిపించుకున్నాడు. వారు చెప్పలేకపోయేసరికి అప్పుడు ఈయన దానియేలు దగ్గరికి దానియేలు పిలిపించుకున్నాడు. ఇప్పుడు ఎక్కడ కూడా మనం విషయం నేర్చుకోవాలి. ఒకసారి మనం కూడా ఏం చేస్తాం తెలుసా, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరు మనం సపోర్ట్ చేయగలని మనుషులందరి దగ్గర వెతుకుతాం. ఎవరి ద్వారా జరగకపోతే అప్పుడు చివరికి దేవుని దగ్గరికి వస్తూ ఉంటాం. కానీ గమనించండి, మనం ఫస్ట్ దేవుని దగ్గర రావాలి. నీకు ఆల్రెడీ తెలుసు దానియేలు అయితే చెప్పగలని విషయం తెలుసు, కానీ నా దానియేలు దగ్గరికి వెళ్ళకుండా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, వేరే వాళ్ళని ఆశ్రయించాడు. వాళ్ళు చెప్పలేకపోయిన తర్వాత చివరికి దానియేలు దగ్గరికి వచ్చాడు, దానియేలు పిలిపించాడు. దానియేలు ఆ కళని చెప్తున్నాడు. ఇప్పుడు మనం చదువుకున్నాం. ఆ కళ ఏంటంటే, ఒక చెట్టు పెద్ద మహావృక్షంగా మారి అదంతగానో దాని కొమ్మలన్నీ విస్తరించి ఆకులు చక్కగా విస్తరించిన స్ప్రెడ్ అయినాయంట. ఫలాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. దాని మీద చాలా పక్షులు ఆశ్చర్యం పొందుతున్నాయి, కింద జంతువులు ఆశ్చర్యము పొందుతున్నాయి. ఆ తర్వాత సడన్ గా మనం చూస్తే అంటున్నాడు 13 వచ్చిన మనం చూస్తే, చూచుండగా జాగారకుడు ఒక పరిశుద్ధుడు ఆకాశం నుండి దిగి వచ్చి ఇలాగ బిగ్గరగా ప్రకటించాను, ఈ చెట్టును నరికి దాని కొమ్మలను కొట్టి దాని ఆకులను తీసివేసి దాని పండ్లను పారవేయుడి, పశువులకును దాని నీడ నుండి తోలివేయుడి, పక్షులను దాని కొమ్మల నుండి ఎగరగొట్టుడి. అయితే అది మంచునకు తడిసి పశువు వలె పచ్చికల్లో నివసించున్నట్లు దాని మొద్దును ఇనుము ఇత్తడి కలిసిన కట్టుతో కట్టించి పొలముల్లోని గడ్డిపాలగునట్లు దానిని భూమిలో విడువడి. 7 కాలములు గడిచే వరకు దానికున్న మానవ మనస్సునకు బదులుగా పశు మనస్సును వానికి కలుగును. ఈ ఆజ్ఞ జాగారకుడు దేవదూతల ప్రకటన అనుసరించి జరుగును, నిర్ణయకాలమైన పరిశుద్ధుల ప్రకటనను అనుసరించి సంభవించును. మహోన్నతులకు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి ఉండి తానెవనికి అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించుననియు ఆయా రాజ్యము పైన అత్యల్ప మనుషులను ఆయన నియమించుచున్నాడని మనుషులందరూ తెలుసుకున్నట్లు ఇలాగున జరుగును. ఇప్పుడు అక్కడ ఆయన కళలు చెప్తున్నాడు. ఇప్పుడు ఆ కళ ఏంటంటే, మనం అలాంటి చదువుకున్నాం, పెద్ద వృక్షం అంతా బాగుంది. సడన్గా ఒక ఆయన జాగ్రత్తగా దేవుడు వాయిస్ వినపడింది. ఏంటంటే, చెట్టుని నరికి వేయండి, కింద పశువులని తొలివేయండి, ఆకాశ పక్షులను ఎగరగొట్టండి, ఇదేమీ కాకుండా పనికి రాకుండా పోవాలి, దీన్ని ఫలాలు తీసి పారేయండి. చూడండి అక్కడ ఇది ఆ స్వరం వినబడింది దీనికి. ఇప్పుడు అదే ఆయన బయటపెట్టింది. ఇప్పుడు చూడండి దాని మీనింగ్ ఏంటో దానియేలు అక్కడని చెప్తారు. అది మనం నెక్స్ట్ వీక్ మనం చూద్దాం. కానీ అక్కడ గమనిస్తే ఆయనకు వచ్చిన దర్శనాన్ని మనం గమనించినప్పుడు ఆ కిందన ఆయన అంటున్నాడు, చూడండి, దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉండి తానెవనికి అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించనియు ఆయా రాజ్యము పైన అత్యల్ప మనుషులను ఆయన నియమించున్నాడని మనుషులందరూ తెలుసుకున్నట్టు ఇలాగున జరుగును. సో ఇక్కడ విషయం గమనించండి, దేవుడి దర్శనాన్ని ఇచ్చాడు నెబుకద్నెజరుకి. కానీ అక్కడ దర్శనంలో వచ్చిన స్వరాన్ని మనం వింటే ఆ దర్శనంలో దేవుడు ఏం మాట్లాడతారు తెలుసా? మనుషులందరూ తెలుసుకున్నట్లు. ఇక్కడ వచ్చింది రాజుకు ఒక్కడికే. ఇది యాక్చువల్ రాజుకు సంబంధించిందని మనం అనుకుంటున్నాం. కానీ ఇక్కడ యాక్చువల్గా రాజుకి దర్శనాన్ని ఇచ్చి రాజు జీవితంలో దేవుడి కార్యము చేస్తూ దీని ద్వారా ప్రపంచంలో ప్రతి వాళ్ళకి కూడా దేవుడు ఒక లెసన్ నేర్పుతున్నాడు. మనుషులందరూ తెలుసు. నెబుకద్నెజరు తెలుసుకున్నట్టు అంటలేదు ఇక్కడ. ఇప్పుడు దాని మీనింగ్ తెలుసా? పెద్ద వృక్షం ఎవరో మనకు తెలుసు, నెబుకద్నెజరే. ప్రాబ్లం ఏంటంటే అక్కడ నెబుకద్నెజరు అనుకుంటాడు అంటే అంతా నేను బ్రహ్మాండం కట్టిన, అంత క్షేమంగా బ్రహ్మాండంగా ఉంది, నేను అంతగా డెవలప్ చేసుకున్నాను అని గర్వపడతాడు. అది మనం నెక్స్ట్ వీక్ మనం చూద్దాం దాని గురించి. గర్వపడినప్పుడు దేవుడు ఏం చేశాడంటే మొత్తం అంతా కూడా నరికి వేస్తాను అంటున్నాడు దేవుడు. నువ్వైతే కట్టించుకున్నా, నేను అంతా ఇంతగా డెవలప్ చేసుకున్నావు అనుకుంటున్నావో అదంతా కూడా నేను తలుచుకొని తీసేస్తాను. ఎందుకంటే ఈ రాజ్యాన్ని అసలు నీకు ఇచ్చిందే నేను, నీ రాజ్యాన్ని కాపాడింది నేను. కానీ నేను నా వల్ల నీకు ఇదంతా వచ్చినప్పుడు నువ్వు వాటన్నింటి మధ్యలో నువ్వు నన్ను పెట్టకుండా నేనే అంతా చేసుకుని చెప్పేసి నువ్వు గర్వపడుతున్నా చూసువా.
అని చెప్పి దేవుడు అన్నాడు. ప్రతి రాజ్యము నా కంట్రోల్ ఉందని దేవుడు ఇక్కడ ఈ నెబుకద్నెజర్కి ప్రూవ్ చేస్తున్నాడు. ఇక్కడ నువ్వు తలుచుకుని ఉన్నా అనుకున్నావేమో, నువ్వు తలుచుకుంటూనే ఉండలేదు, ఇప్పుడు నేను తలుచుకున్నాను చూడు, నువ్వు అనుకున్నటువంటిది ఏం జరుగుతుందో అని దేవుడు ఇక్కడ బుద్ధి నేర్పుతున్నాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏం తెలుసా, దేవుడు నెబుకద్నెజర్ బుద్ధి చెప్తూ మనల్ని హెచ్చరిస్తున్నాడు ఇక్కడ. అందుకే మనుషులందరూ తెలుసుకున్నట్లు ఇక్కడ నెబుకద్నెజర్ నువ్వు తెలుసుకో అంటది. ఇక్కడ దేవుడు నాతల మాడుతూ ఆ చెట్టు తెలుసుకోవాలంటలేదు, లేదు నేను తెలుసుకున్నట్టు అంటది, మనుషులందరూ తెలుసుకున్నట్లు. అంటే బేసిక్ మీనింగ్ ఏంటంటే ఇక్కడ దేవుడు కేవలం నెబుకద్నెజర్తోనే ఇలా చేశాడని కాదు, ఇలాగుని ఎవరు వ్యవహరించినా సరే వాళ్ళందరికీ దేవుడు ఇలాగునే చేస్తాడు. అందుకే అదంతా మనం తెలుసుకోవాలంట. కేవలం జస్ట్ నెబుకద్నెజర్ చెప్పలేదు, ఇది నెబుకద్నెజర్తో దేవుడు ఆ రోజున చేసాడు దీన్ని. కానీ తద్వారా దేవుడు ఆ ప్రపంచాంతరికి ఏం చెప్తాడంటే, ఎవరైనా సరే ఈ నెబుకద్నెజర్ రాజులాగా కనుకుంటే ఇదంతా తీసివేస్తాను. ఎందుకంటే అల్టిమేట్ గా రెండండి స్థాపించేది తీసేసేది నేనే అన్న విషయాన్ని లోకమంతా కూడా తెలుసుకోవాలి. కాబట్టి నీది చేస్తాను అంటున్నాడు దేవుడు. అందుకని చూడండి, ఒక్కోసారి దేవుడు మనకి ఏది ఇచ్చినా సరే గర్వపడడానికి వీల్లేదు. నేను కాబట్టి అనుకోవడానికి వీల్లేదు. నేను కాబట్టి ఇలా చేసుకోగలిగాను, నేను కాబట్టి ఆ రోజుల్లో. ఎప్పుడైతే అలా ప్రతిసారి నేను ఎంతసేపు నేను అంటావో, వాడు చూసా ధనవంతుడు చూసారా, నేను పెద్ద పెద్ద గోడలు కట్టుకుంటాను, నేను సుఖపడతాను, నేను తింటాను, నేను త్రాగుతాను, ఎంతసేపు నేను చూడండి. ఎప్పుడైనా సరే మనం ఎక్కువ నేను మాట్లాడమంటే నువ్వు గర్వపడుతున్నావు అర్థం. ఎప్పుడైతే ఎంతసేపు నీ వల్లే నువ్వు నిలబడ్డావంటే అది కేవలం నీ కష్టం అనుకున్నావంటే, దేవుడు అంటున్నాడు నిన్ను కూడా ఇలాగనే నేను చేసేస్తాను అంటున్నాడు. అందుకే చూడండి, దేవుడు గర్వాన్ని అసలు దేవుడు ఇష్టపడ్డాడు. దాన్ని నెక్స్ట్ వీక్ చెప్తాను. దేవునికి ప్రధాన దూత సాతానుగా మారడానికి కారణం కూడా గర్వమే. అని అర్థం తెలుసా, దేవుడు ప్రధాన దూతను సైతం విడిచిపెట్టలేదు. అది గనక మనలో కనబడింది అనుకోండి, దేవుడు మనలో కూడా విడిచిపెట్టాడు. ఎందుకంటే దేవుడు మనకిస్తే మనకు వచ్చింది ఏదైనా సరే. నీకు ఎంత ఉండొచ్చు, ఎంతైనా ఉండొచ్చు, కానీ నీకున్నదంతా కూడా దేవుడు ఇస్తే నీకు అది ఉంది. మనం కష్టపడుతున్నాం, కానీ నేను కష్టపడ్డాను కాబట్టి నాకు వచ్చింది, నేను కష్టపడి సంపాదించు, నా కష్టంతో ఎప్పుడైతే అనుకుంటావో అందులో దేవుడు లేని అర్థం. ఎప్పుడైతే అందులో దేవుడు ఎక్కడైతే ఉండడో, నువ్వు దేవుడిని ఎప్పుడైతే నువ్వు పక్కకు తోసావో, ఇప్పుడు దేవుడు ఖచ్చితంగా నేను నిజంగా ఉన్నాన్న విషయాన్ని ప్రూవ్ చేసుకోవడానికి అవసరమైతే నేను ఇబ్బంది పెట్టిన సరే దేవుడు నీ పరిస్థితిలో కలువ చేసుకొని నేను డిస్టర్బ్ చేస్తాడు. ఎగ్జాక్ట్ నెప్పుకొని దేవుడు డిస్టర్బ్ చేశాడు. అప్పుడే సుఖం అంతా నాకు బ్రహ్మాండంగా ఉందనుకున్నాడు, సడన్గా దేవుడు కాలేచ్చాడు. ఎప్పుడైతే కాలేచ్చాడో ఆయన పూర్తి డిస్టర్బ్ అయిపోయాడు. ఇప్పుడు దేని మీదకి మైండ్ వెళ్ళదు. ఇప్పుడు ఒక సుఖ మంచి ఆహారం తింటాడు, అంత బాగుంది అనుకున్నాడు, ఇక నుండి సుఖం ఆయనకి లేదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇందులో కూడా మంచిగా ఉంది. ఇప్పుడు దేవుడు కఠినంగా కనబడుతున్నాడు, కానీ నిజంగా దేవుడు కఠినమైనటువంటి కాదు. అది నెక్స్ట్ నేను చెప్తాను. ఇప్పుడు చూడండి, దేవుడు ఏదో కోప్పడిపోయి దేవుడు ఏదో ఈయన పనిష్ చేశారు అనుకుంటాం. యాక్చువల్ అయితే అసలు పనిష్మెంట్ లా కనబడుతుంది, అసలు పనిష్మెంట్ కూడా కాదు. నెక్స్ట్ చెప్తాను. ఇందులో నిజంగా దేవుని యొక్క ఉగ్రత కంటే దేవుని యొక్క కృప ఎక్కువ కనబడుతుంది మనకి ఇందులో. అది నెక్స్ట్ నేను చెప్తాను. కానీ ఆలోచించండి, మనం కూడా చాలా చేసుకోవచ్చు, కానీ ఎప్పుడైతే మనం కనుక ఒకవేళ ఇదంతా దేవుడు ఇచ్చాడు కాబట్టి అని అనుకోకుండా దేవుని యొక్క కృపను బట్టి మాత్రం అనుకోకపోతే కనుక, ఇప్పుడు చూడండి, బయటికి చెప్పుకోవాల్సిన పని లేదు. ఇది నెబుకద్నెజర్ ఎవరికి బయటికి చెప్పలేదు, ఇది ఆయన మనసులో అనుకున్నాడు. ఆ రోజున ప్రధాన దూత మనసు ఎవరు చెప్పలేదు, మనసులో అనుకున్నాడు. దేవుడు తెలిసిన విషయం. నువ్వు మనసులో ఉన్నప్పుడు దేవుడు తెలీదా? గర్వం అంటే ఏదో బయటికి చెప్పుకుంటే గర్వం కాదు. ఒకసారి బయటికి ఏం చెప్పాం, కానీ లోపల చాలా గర్వపడతాం మనం, చాలా గర్వపడతాం మనం. ఎప్పుడైతే అది నీ హృదయంలో మనుషులు కనబడకపోవచ్చు, నీ హృదయంలో కనబడిందో దేవుని అట్టడుగు స్థానం తీసుకెళ్ళిపోతాడు. ఇక్కడ నెబుకద్నెజర్ అంత బ్రహ్మాండ అంత లగ్జరీగా బ్రతికాడు నెబుకద్నెజర్ సైతము చివరికి పశువులాగా మారి గడ్డి కూడా తింటాడు. అంటే దాంట్లో అందుకే చూడండి, అందుకే ఫస్ట్ మొదటి 3 చదివి చూసారా, మనుషుల రాజ్యాలన్నిటిపైన దేవుడు రాజ్యమే నిలుస్తుంది. ఇది జరిగిన తర్వాత అని తెలుసుకున్నాడు ఆ విషయాన్ని. అందుకే రాజ్యాన్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నప్పుడు, మన కుటుంబాన్ని కట్టుకున్నప్పుడు, మన ఇంటిని మనం చక్కదిద్దుకున్నప్పుడు, అంతా నేను కాబట్టి, నా జ్ఞానం కాబట్టి, నా కష్టంతో అనుకున్నాం అనుకోండి, దేవుడు ఇదంతా నీదే లేదని దేవుడు క్లియర్గా ప్రూవ్ చేస్తాడు. ఎందుకంటే దేవుడు తన మహిమను ఎప్పుడు కూడా ఇంకొకరితో షేర్ చేసుకోడు. దేవుడు ఎప్పుడు షేర్ చేసుకోడు. ఒకసారి అలెగ్జాండర్ అంటే ఇలాగే బాగా డెవలప్ అయిన తర్వాత, పేరు ప్రఖ్యాతి వచ్చిన తర్వాత, ఓ రోజు పడవలు వెళ్తుంటే దేనికల్లా ఒంగొని చూస్తాను కిరీటం పడిపోయిందంట వాటర్లో. ఎవరో సైనికుడు దూకి దాన్ని తీసాడంట, తీసి ఇచ్చాడు, మెచ్చుకున్నాడంట. కిరీటం తీసుకొని ఇచ్చాడని మెచ్చుకుని ఎన్నో బహుమానాలు అన్నీ ఇచ్చాడంట. తర్వాత ఎప్పుడు కొద్ది ఆ రాజు తెలిసిన విషయం ఏంటంటే, ఈయన ఎప్పుడో ఒకసారి రాజుగారు తెలియకుండా నేను ఒకసారి కిరీటాన్ని పెట్టుకొని చూశాడంటే ఎవరు లేనప్పుడు. అసలు ఎలా ఉంటుందని జస్ట్ ఆ ఫీలింగ్ కోసం. ఎప్పుడైతే ఆ విషయం అలెగ్జాండర్ తెలిసిందో వెంటనే ఆ వ్యక్తిని పిలిపించి ఆ వ్యక్తిని చంపేశాడంట. ఆలోచించండి,
ఒక వ్యక్తే తనకి చెందినటువంటి కిరీటం అంటే అది మహిమ. యాక్చువల్ చెప్పాలంటే ఆ కిరీటాన్ని వేరేవాడు ఒక నుంచి పెట్టడం కూడా రాజు జీర్ణించుకోలేడు, సహించలేడు, పనిష్ చేశాడు. అలాంటప్పుడు దేవాది దేవుడు మార్పు లేనివాడు, ఆయన అంతా మనకేస్తే దేవుని స్తోత్రం అనుకుంటా, ఇది నేను కాబట్టి బిల్డింగ్ కట్టుకోగలిగాను, నేను కాబట్టి ఎంతగా ఉండగలిగిన ఎప్పుడైతే అనుకుంటామో, నువ్వు బయటికి చెప్పకపోవచ్చు ఎవరికి, హృదయంలో నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో దేవుడికి అది వినబడింది. ఎప్పుడైతే దేవుడికి వినబడిందో, దేవుడు నువ్వు గర్వపడతాను తెలిసిందో, దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాక్యం ద్వారా నువ్వు దాన్ని తీసివేసుకునే ప్రయత్నం చేస్తాడు. ఎప్పుడైతే తీసివేసుకోలేదో, ఆ వాక్యం ఎప్పుడైతే నేను డిస్టర్బ్ చేయలేదో, నువ్వు మార్పు చెందడం నీ వాక్యం నేను ప్రేరేపించలేదో, ఇలాంటి పరిస్థితి దేవుడు తీసుకొస్తాడు. ఆ దర్శనం వచ్చింది, ఆ దర్శనం కూడా నేను లోబడలేదు కాబట్టి చివరి నిజంగా గడ్డి తినాల్సి వస్తుంది ఈ వ్యక్తి. చివరికి అలాంటి పరిస్థితుల్లోకి వెళ్తాడు. అది నెక్స్ట్ మనం చూద్దాం. ఆలోచించండి. దేవుడు ఎప్పుడు కూడా, అందుకే వాక్యాన్ని ఎప్పుడు తక్కువ నుంచి నేయకండి. వాక్యం ఏదో నేనేదో అనుకోను, నేను చెప్పేస్తాను మీరు అనుకోవద్దు, మీరే చచ్చుకోవచ్చు, మీరేదో వినేసారు వెళ్ళిపోయారు, నేను చెప్పింది మీరు వినేసారు వెళ్ళిపోయాను కాదు. ఇక్కడ చెప్పేది నేనే చెప్తున్నానేమో కానీ యాక్చువల్ నిజంగా చూస్తే బహుశా ప్రతి మాట నేనే కాకపోవచ్చు, అందరూ దేవుడు కొన్ని మాటలు మాడతాడు. ఇప్పుడు అది కనుక మనం పట్టుకోలేదు అనుకోండి, జస్ట్ ప్రసన్న కుమార్ చెప్పాడు నేను వినేసాను వెళ్ళిపోయాను ఎప్పుడైతే అనుకుంటామో ప్రాబ్లం అక్కడ వస్తుంది. ఎందుకంటే మీ హృదయం గురించి నాకు తెలియదు, మీ హృదయంలో మీరు ఎలా ఉన్నా నాకు తెలియదు. అది ఇంకా మీకు బయటపడితే నాకు తెలిసిపోద్ది, అది బయటికి రానంత వరకు మీరేటో నాకు తెలియదు. కానీ అలాంటప్పుడు కూడా ఒకవేళ కనుక నిజంగా మీలో ఉన్నటువంటి విషయం నిజంగా దేవుడు మాట్లాడాలనుకోండి, అది మీకు తెలుస్తుంది. మీరైనా దాన్ని పక్కన పెట్టారనుకోండి, ఇలాంటిది భయంకరమైన కార్యం ఏదో మీ జీవితంలో ఖచ్చితంగా రాబోతుంది. వాక్యము గనక మనల్ని ప్రేరేపించకపోతే, మనల్ని డిస్టర్బ్ చేయకపోతే, రేపు నీ పరిస్థితిని డిస్టర్బ్ చేస్తాయి. ఎందుకన్నా ఎన్నున్నా సరే దేవునికి లోబడలో ధన్యత. మన దేవుని కాదనుకుని ఇష్టానుసారంగా పోయి దేవుడి చిందాన్ని ఉపయోగించుకొని, దేవుడి చిందాన్ని పట్టుకొని పారిపోతావు, దేవుని దూరంగా వెళ్ళిపోయావు అనుకోండి, నీ చేతులు ఏదవుతుంది అనుకున్నావు, రేపు దేవుడు దాన్ని తీసేస్తాడు. దేవుడు చేస్తాడు. మనుషులందరూ తెలుసుకోవాలంటున్నాడు దేవుడు. అంటే దేవుడు ఎప్పటికైనా నెబుకద్నెజరు ఒక్కడే కాదు, మనకైనా దేవుడు అదే గతి పట్టిస్తాడు. దేవుడు అదే. అందుకనే ఎప్పుడు కూడా నేను నాన్నది పెట్టుకోకండి. నేను కష్టపడ్డాను కాబట్టి, నేను చేయగలిగాను, నేను కాబట్టి చేశానండి, నేనున్నది కాదు. అక్కడ పౌలు లాంటి మహాభక్తులు అంత సేవ చేసి అంటున్నాడు, నేనేమో అంత కూడా దేవుని యొక్క దయ వలన కృప అంట. అంత గొప్ప సేవ చేసి నేను కాబట్టి చేశాను అంటది ఆయన. ఇదంతా కూడా దేవుని కృపను బట్టి. సరే, అలాంటి ఆత్మీయత మనలో వినబడాలి. అది కనుక లేకపోతే నీ రాజ్యం నీ కంట్రోల్ ఉందని నువ్వు అనుకుంటున్నావు. నీ ఏదైతే మన ఫ్యామిలీ, ఏదైతే మన ఉద్యోగాలు, ఏవైతే మన ఫ్యామిలీ, అది మన కంట్రోల్ అనుకుంటున్నాం. కానీ అది కనుక దేవుని చేతుల్లో పెట్టకపోతే, అది అసలు నీ కంట్రోల్ లేదన్న విషయాన్ని దేవుడు ప్రూవ్ చేస్తాడు. దాన్ని నీ దగ్గర నుండి తీసేస్తాడు. నీ పొంది తీసేసాడు. ఇప్పుడు చూడు, నిజంగా ఎవరు అధికారం? అందుకే అంటున్నాడు అక్కడ, దేవుని యొక్క రాజ్యమే శాశ్వత రాజ్యమని ఆయన మొదటి 3 వచనాలు సాక్ష్యం చెప్తున్నాడు. దీని తర్వాత ఆయన తెలుసుకున్నాడు, ఫస్ట్ నేను డెవలప్ చేస్తున్న రాజ్యాన్ని అనుకున్నాడు. కానీ తర్వాత అర్థం చేస్తున్న విషయం ఏంటంటే, ఇది నేను కాదు, నేను ఒక రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోలేను, దేవుడు ఎస్టాబ్లిష్ చేస్తేనే ఒక రాజ్యము. అది దేవుని యొక్క రాజ్యం స్థిరంగా ఉంటుంది, దేవుడు అనుకుంటే జరుగుతుంది. అందుకనే అల్టిమేట్గా దేవుని లోబడితే మనకి మేలు. లేదు నేను లోబడినండి అన్నాం అనుకో, యోనలాగా తప్పించుకొని తిరిగితే ఈ సముద్రంలో పడాల్సి వస్తుంది, చేప కడుపులో ఇబ్బంది పడాల్సి వస్తుంది, ఇబ్బంది అంతా ఉంటుంది, తప్పదు. లేదు చక్కగా దేవుడు హెచ్చరించినప్పుడే తెలుసుకొని చక్కగా మారామనుకోండి, నువ్వు శ్రమల పాలు పడాల్సిన పని లేదు. వాక్యం తినకపోతే శ్రమల బుద్ధి చెప్తాయి. దేవుడు దాన్ని ఇష్టపడలేదు. చక్కగా వాక్యం ద్వారా మన ఆత్మలు తినడానికి దేవుడు ఆత్మతో మాట్లాడి తన బిడ్డల్ని సరైన మార్గంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకని దేవుడు మాట్లాడుతున్నప్పుడు వినండి. వినిన తర్వాత అవసరం విషయాలు మార్చుకోండి ద్వారా మనకి మేము ప్రార్థన చేసుకుంటాం.